మరి 25 లక్షలు ఇచ్చిన తర్వాత మంగ్లీ గారు ఒక్కసారి కనపడ్డారా మీకు? ఈ ఆగస్టులో ఆ కంపెనీ ఓపెనింగ్ అప్పుడు మాకు మాకు ఇది చూపిస్తారు, రిబ్బన్ కట్ చేయండి, రిబ్బన్ కటింగ్ చేయడానికి వస్తారని. యాక్చువల్ గా ఆ 7.5 ఎకరాలు సార్ సిమెంట్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది, మొత్తం 7.5 ఎకరాలు. ఆ 7.5 ఎకరాలు మొత్తం రాళ్ళు గుట్టలు ఇవన్నీ ఉండేటివి. అసలు దాని కాంపౌండ్ కూడా లేదు. అదంతా కాంపౌండ్ రెడీ చేపించేసి చాలా నీట్ గా రెడీ చేయించాం. ఎందుకంటే ఓపెనింగ్ కి చాలా మంది వస్తారు. ఎవరెవరో మినిస్టర్లు సపోర్ట్ చేస్తున్నారంట, మీరు కూడా సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ వెళ్తున్నారన్నా? చూడండి అన్న వాళ్ళ బాధ. మళ్ళీ ఆమెకు సపోర్ట్ చేస్తున్నాం మనం. మంచిది కాదని చెప్పట్లేదు, కష్టపడి ఎదిగింది కాదని చెప్పట్లేదు. వైసీపీకి బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తే కోట్లు ఇస్తా అన్నారంట. మరి ఆ కోట్లు తీసుకోవచ్చు కదా. వీళ్ళ కోట్లు ఎందుకు, ఈ పాపిచ్చి సొమ్ము తింటాం ఎందుకు, వాళ్ళు ఉసురు పోసుకోవటం ఎందుకు? మనందరం ఇప్పుడు న్యూస్ ఛానల్ అంటే మీరు కావచ్చు సార్, మీరు కావచ్చు, ఇంతకు ముందు ఉన్న ఛానల్స్ అందరు కావచ్చు, ఎప్పుడన్నా ఆమెను చూసారా, ఆమె ఎప్పుడన్నా డబ్బులు వేసినారా, వాళ్ళకి వేసినారా, ఇదే మాట్లాడుతున్నారు. మేము ఏదైతే జరిగిందో, ఇప్పుడు మోసపోయినా మేము ఏదైతే జరిగిందో అది కళ్ళకి కట్టినట్టు, అంటే ఆత్మసాక్షిగా మేము ఏమైతే జరిగిందో అదే చెప్తున్నాం మేము.